సంవత్సరం పొడవునా 3 కాలాల్లో సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట ప్రొద్దుతిరుగుడు. ఖరీఫ్తో పోలిస్తే రబీ, వేసవి పంటలో గింజ నాణ్యంగా ఉంటుంది. ప్రస్తుతం వేసవి పైరు శాఖీయ దశ నుంచి మొగ్గ దశ వరకు ఉంది. ఈ దశలో మనం సరైన యాజమాన్యం చేపట్టకపోతే దిగుబడులు తగ్గుతాయి. ఎరువులు, నీరు సరైన సమయంలో అందించకపోతే తాలుగింజ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు, ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు పైరులో చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. పొగాకు లద్దె పురుగు, శనగపచ్చు పురుగు, నెక్రోసిస్, బూడిద తెగుళ్లు నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాగుంట బాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవంతి. ఇప్పుడు ఈ పొద్దుతిరుగుడు పంట అనేది రెండవ పంటగా అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది నీటిపారుదల కింద ఈ పంటను సంవత్సరం పొడుగునా పండించుకోవచ్చు. ఖరీఫ్లో కంటే రబీ మరియు వేసవి కాలంలో ఈ పంట అధిక దిగుబడులు ఇచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. నీటి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ పొద్దుతిరుగుడు పంటలో నేల స్వభావాన్ని బట్టి 4 నుంచి 6 తడులు అవసరం ఉంటుంది. వీటిలో మొగ్గ తొడిగే దశ, పూత దశ, గింజ తయారయ్యే దశ ఇవి తేమకు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఈ దశల్లో మనం బెట్టక గురి కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. పొగాకు లద్దె పురుగు ఇది ఈ పొద్దుతిరుగుడు పంటలో చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. ఇది తొలి దశలో గుంపులుగా చేరి ఆకులపై ఉన్న పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులన్నీ కూడా జల్లెడ మాదిరిగా మారిపోతాయి. దీని నివారణకి స్పైనోసాడ్ అనే మందుని 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.2 ml 1 లీటర్కి చొప్పున కలుపుకొని ఎకరాకి 200 లీటర్ల నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా శనగ పచ్చ పురుగు, ఈ పురుగు కూడాను వీటి యొక్క లార్వాలు పువ్వులు మరియు గింజల మధ్యలోకి చేరి తినడం వల్ల అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. దీని నివారణకు గాను స్పైనోసాడ్ 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.2 ml లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఆల్టర్నేరీ ఆకుమచ్చ తెగులు కూడాను చాలా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. దీని యొక్క సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే ముదురు గోధుమ రంగులో మచ్చలు ఏర్పడి ఆకులపైన వాటి చుట్టూ కూడాను పసుపచ్చ వలయాలు ఏర్పడి ఉధృతి ఎక్కువైనప్పుడు ఈ మచ్చలన్నీ కలిసిపోయి ఆకులన్నీ మాడినట్లు కనిపిస్తాయి. అలాగే వీటి ద్వారా పువ్వులు కూడా కులినట్లు కనిపిస్తాయి. కావున దీని నివారణకు మనం ప్రొపికొనజోల్ అనే మందును 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆల్టర్నేరీ ఆకుమచ్చ తెగులను కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా నెక్రోసిస్ తెగులు చూసుకున్నట్లయితే ఇది ఎక్కువగా తామర పురుగుల వలన వ్యాప్తి చెందుతుంది. కావున మనం తామర పురుగులను అరికట్టాల్సి ఉంటుంది. వీటి నివారణకు గాను ఫిప్రోనిల్ అనే మందును 2 ml లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఇమిడాక్లోపిరిడ్ అనే మందును 0.4 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగుల వ్యాప్తిని, తద్వారా ఈ నెక్రోసిస్ తెగులను కూడా వ్యాప్తి కాకుండా చూసుకోవచ్చు. బూడిద తెగులు ఇది ఆకుల పైన మరియు ఆకుల అడుగు భాగాన బూడిద లాంటి పొడితో కప్పబడి ఉంటుంది. తేమ తక్కువగా ఉండి పొడి వాతావరణంలో ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంటుంది. వీటి నివారణకు గాను లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే గంధం పొడిని కానీ లేదా ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా డైఫెన్కొనజోల్ 0.5 గ్రాములు 1 లీటర్కి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులను అరికట్టవచ్చు. పురుగులు, తెగుళ్ళు యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో చేపట్టినట్లయితే పొద్దుతిరుగుడు పంటలో కూడా మనం అధిక దిగుబడులు సాధించవచ్చు.